ఫ్రెండ్స్ ప్రజెంట్గా 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన వీడియో ఇది. ఎన్ఎంఎంఎస్ మీకు తెలిసే ఉంటుంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 11/9/2024. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 11/9/2024. ఇది ఒక సంవత్సరానికి 12,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. ఇందులో సెలక్షన్ అయితే ఒక సంవత్సరానికి అంటే 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఈ స్కాలర్షిప్ అయితే అందిస్తారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఇక్కడ ఉన్నటువంటిది అఫీషియల్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ఎన్ఎంఎంఎస్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. ఈ అప్లికేషన్ అనే దానిపై నొక్కితే మనకి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మనకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇక్కడ డ్యూ డేట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ, క్వాలిఫైయింగ్ పర్సంటేజు, ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ఇదంతా డీటెయిల్స్. దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ మనకు దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే, లాస్ట్ ఇయర్ 7th క్లాస్లో 55% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇట్లా ఉంటే 50% మార్క్స్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అవకాశం ఇస్తారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు జిల్లా పరిషత్ స్కూల్లో కానీ, లోకల్ బాడీ స్కూల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో కానీ, మోడల్ స్కూల్లో నో రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్న మోడల్ స్కూల్స్ ఉంటాయి, అందులో చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక 3.5 లక్షలు, 3,50,000 రూపాయలు ఇన్కమ్ ఉన్నవాళ్ళు, అంటే అంతకంటే తక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, పేరెంట్ ఇన్కమ్, దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఒకటి రెసిడెన్షియల్ హై స్కూల్స్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హై స్కూల్స్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హై స్కూల్స్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, గవర్నమెంట్ ఆశ్రమ హై స్కూల్స్, కస్తూర్బా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ విత్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్నాయి. అదేవిధంగా జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఇంక్లూడింగ్ సైనిక్ స్కూల్స్ అండ్ అదర్ గవర్నమెంట్ స్కూల్స్ విచ్ హ్యావ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ. రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉంటే వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉండదు, అదొకటి. తర్వాత మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే, ఎగ్జామ్ ప్యాటర్ను ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ ఉంటుంది. మ్యాట్లో 90 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ శాట్ ఉంటుంది, ఇది 90 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా సైన్స్, అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి, అదేవిధంగా సోషల్కి సంబంధించి 7th క్లాస్, అదేవిధంగా 8th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ సంబంధించిన క్వశ్చన్లు శాట్లో రావడం జరుగుతుంది. ఈ శాట్లో 90 మార్క్స్, ఇది 90 మార్క్స్, అది టోటల్గా 180 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది. 180 క్వశ్చన్లు, 180 మార్కులు, 180 నిమిషాలలో ఎగ్జామ్ రాయాలి. ఇక ఎగ్జామ్ డేట్ చూసుకుంటే నవంబర్ 24వ తారీఖు రోజు ఆదివారం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియాలలో ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం 33 జిల్లాలలో ఎగ్జామ్ సెంటర్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% ఉంటుంది. 180 మార్కులలో 40% మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫై అయినట్టు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉంటే 32% మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫై అయినట్టే. ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే 100 రూపాయలు జనరల్, అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్, ఓసీలకు మరియు బీసీలకు సంబంధించి 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 రూపాయలు ఫీజు, అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. చెల్లించిన తర్వాతనే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఎవరైనా 8th క్లాస్కి సంబంధించిన విద్యార్థులు ఉంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. మీరైతే వీడియోని లైక్ చేయండి.